ఇప్పుడు మనం థ్రెడ్ గార్డెన్ దగ్గరికి వెళ్దాము. ఈ థ్రెడ్ గార్డెన్ ఊటీ బస్ స్టాండ్ దగ్గర నుంచి 1.4 కిలోమీటర్స్ లో ఉంది. కర్ణాటక సిరి హార్టికల్చర్ గార్డెన్ దగ్గర నుంచి 1.9 కిలోమీటర్స్ లో ఉంది. ఈ థ్రెడ్ గార్డెన్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7 PM వరకు ఉంటుంది. టికెట్ ప్రైజెస్ అడల్ట్స్కి 30 రూపీస్, చిల్డ్రన్స్కి 15 రూపీస్, స్టిల్ కెమెరా 50 రూపీస్, వీడియో క్యామ్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది నిజమైన ఫ్లవర్స్ కాదు. ఇది ఎలాంటి నీడిల్స్ కానీ ఎలాంటి మిషన్స్ కానీ లేకుండా దారంతో చేతులతో చేసిన గార్డెన్ ఇది. ఈ గార్డెన్ కి చాలా మంచి హిస్టరీ ఉంది. తెలిస్తే నిజమా అనుకుంటారు. 1988లో మాజీ ప్రొఫెసర్ అయిన మిస్టర్ ఆంటోనీ జోసెఫ్ గారు ఈ గార్డెన్ ని రూపొందించారు. 50 మంది నైపుణ్యం కలిగిన కార్మికులు మరియు హస్త కళాకారులతో కలిసి ఈ ప్రత్యేకమైన గార్డెన్ ని ప్రారంభించారు. ఇప్పుడు మనం చూస్తున్న దారం యొక్క అద్భుతాలను సృష్టించడానికి 12 సంవత్సరాలు ఈ 50 మంది శ్రమించారు. దాదాపు 6 కోట్ల మీటర్ల ఎంబ్రాయిడ్ థ్రెడ్ ని యూజ్ చేశారు. మొదట్లో ఈ థ్రెడ్ గార్డెన్ కేరళలో ఉన్న మలంపూజాలో ఉంది. తర్వాత 2002లో ఊటీలో ఉన్న బోట్ హౌస్ ఎదురుగా ఉన్న ప్రదేశానికి మార్చారు. ఈ గార్డెన్ మొత్తం 100 రకాల పూల జాతులున్నాయి. ఈ థ్రెడ్ గార్డెన్ కు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, తమిళనాడు బుక్ ఆఫ్ రికార్డ్ అండ్ యూనిక్ వరల్డ్ రికార్డ్ లో ప్రస్తావించబడింది. ఈ థ్రెడ్ గార్డెన్ వరల్డ్ మొత్తంలోనే హైయెస్ట్ ఆర్ట్ క్రియేషన్ గా నేమ్ పొందింది. నాకు ఈ థ్రెడ్ గార్డెన్ లో నచ్చింది హార్డ్ వర్క్. ఎలాంటి నీడిల్స్ లేకుండా, ఎలాంటి మిషన్స్ లేకుండా ఓన్లీ హ్యాండ్స్తో థ్రెడ్ యూజ్ చేసుకొని 12 సంవత్సరాలుగా చేశారు. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అని. ఈ గార్డెన్ చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది, నిజంగానే హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. ఇదిగోండి దగ్గరికి చూపిస్తున్నాను. ఇది లీఫ్ అన్నమాట, మొత్తం థ్రెడ్ తోనే చేశారు. ఇవి మీకు కావాలి అనుకుంటే కొనుక్కోవచ్చు. థ్రెడ్ గార్డెన్ ఆపోజిటే బోట్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్దాం రండి. ఇక్కడ స్టార్టింగ్ హార్స్ రైడింగ్ కూడా ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. బోట్ హౌస్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 PM వరకు ఉంటుంది. ఈ బోట్ హౌస్ కొంచెం పైకరా బోట్ హౌస్ లానే ఉంది. అక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే పెడల్ బోటింగ్ అనేది లేదు. నేను ఆల్రెడీ పైకరా బోట్ ట్రై చేయడం వల్ల, అలాగే ఇక్కడ టైం లేనందువల్ల ఈ ప్లేస్ని నేను స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు కంపల్సరీ ఈ ప్లేస్ని మీకు చూపిస్తాను. థ్రెడ్ గార్డెన్కి బోట్ హౌస్కి పార్కింగ్ ఒక చోటే ఉంది. కార్కి 30 రూపీస్ తీసుకుంటున్నారు, బైక్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇందులో పెడల్ బోట్, రో బోట్ అండ్ మోటార్ బోట్స్ ఉన్నాయి. వీడియో స్టాప్ చేసి ప్రైజెస్ చూడండి. ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర క్రౌడ్ చూసారా, చాలా మంది ఉన్నారు. దగ్గర టికెట్స్ కోసం చాలా సేపు వెయిట్ చేసాము. క్లోజింగ్ టైం అయిపోవడం వల్ల టికెట్స్ అనేది మాకు దొరకలేదు. మీరు మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. మరిన్ని ఊటీ వీడియోస్ రాబోతున్నాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఊటీ వీడియోతో మళ్ళీ కలుద్దాం.